హైదరాబాద్ షమీర్పేటలోని బిట్స్ పిలాని క్యాంపస్లో రాయపూడి అశలత రచించిన అమ్మ ఒడిన తెలంగాణ అనే పుస్తకావిష్కరణ సభలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. టీవీలపై జీఎస్టీ స్లాబ్ మార్పుతో పలు కంపెనీలు ₹85,000 వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఎల్జీ గరిష్టంగా టీవీల ధరలను ₹85,000 వరకు తగ్గించినట్లు తెలిపింది. సోనీలో ₹70,000 వరకు, పోనాసోనిక్ లోను మోడల్ను బట్టి ₹7,000 వరకు తగ్గించినట్లు వెల్లడించాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండిపై ₹3,000 పెరిగి ₹1,48,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 4 రోజుల్లోనే వెండి ధర ₹7,000 పెరగడం గమనార్హం. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹430 పెరిగి ₹1,12,580కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹400కు ఎగబాకి ₹1,03,200 పలుకుతుంది. రాష్ట్రానికి మరో 2 వందే భారత్ రైలు మంజూరయ్యాయి. చెర్లపల్లి, నాందేడ్, నాంపల్లి, పుణె మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. త్వరలోనే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విశాఖకు 2, తిరుపతి, బెంగళూరు, నాగ్పూర్కి 1 చొప్పున 5 రైళ్లు నడుస్తుండగా కొత్తగా 2 సర్వీసులు యాడ్ కానున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతానని హెచ్చరిక జారీ చేశారు. సిద్దిపేట, చింతమడక తమ జాగీర్గా భావించే వాళ్లకు బుద్ధి చెప్తామన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో స్వంతూరే కర్మభూమి కావచ్చని వ్యాఖ్యానించారు.